ఆదోనిని అందమైన నగరంగా మార్చాలంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీకి కూడా తప్పనిసరిగా అనుమతులు ఉండాల్సిందే. 2, ఏదైతే ప్లాన్ ఇస్తారో మున్సిపాలిటీకి కానీ కూడా కానీ దేనికైనా ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్లాన్ ఇర్రెగ్యులర్గా డీవియేట్ చేసి కట్టడం, అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఒకటి, కట్టేది ఒకటి. దీనివల్ల 20-30 ఏళ్లుగా ఆదోని ఏ విధంగా నాశనమైందో మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీదకి వచ్చారు, ఆక్రమించుకున్నారు, ఇష్టం వచ్చినట్లు బిల్డింగులు కట్టారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏ బిల్డింగులో అయినా సరే చూడండి మీరు, అగ్ని ప్రమాదం జరిగినా, ప్రమాదాలు ఎక్కడన్నా ఏర్పడినా కనీసం మనుషులు పోయి కాపాడలేని పరిస్థితుల్లో ఉంది. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగితే, లేకపోతే ఇంకేదైనా సమస్య వస్తే లోపల మనుషులు ఇరుక్కుంటే బయట కాపాడలేని దుస్థితి. కుడాకి కానీ, కుడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ అథారిటీ, ఆదోనిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, మనం వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నాం, మంచిగా చెప్తా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎవరి మీద చర్యలు తీసుకోకూడదని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మాట వింటాలా ఎవరు కూడా. ఈరోజు తప్పనిసరిగా వివాదం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించే అవకాశం ఇది. మీరు ఇక్కడ వెనకాల చూస్తున్న బిల్డింగు, ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అనే అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్కి కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? కూటమి నాయకుడు అంటే అర్హత ఏమీ కాదు అది. నేను ఏ తప్పు చేసినా సరే నాకు చెల్లుబాటు అవుద్దనేటువంటి ముద్ర ఏమి ఉండదు అధికారంలో ఉంటే. అధికారంలో ఉంటే తప్పు చేసినా ఒకటే, అధికారంలో ఉన్నవాడికి ఒకటే ఉంటుంది, అధికారంలో లేని వాడికి ఒకటే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా మసలుకోవాలి సమాజంలో. నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో. మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాను ప్రకారంగా ఉండాల్సిందే. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. పబ్లిక్ డాక్యుమెంట్, ఇదేం సీక్రెట్గా చేసేది డాక్యుమెంట్ కాదు, ఆపేది కాదు. ఎవరైనా చూసుకోవచ్చు, మీరు టేబుల్ పెట్టి కొలుచుకోవచ్చు. రెండవది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విఘ్నత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేసాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. రెండవది, ఈ బిల్డింగ్కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరన్నా ఇస్తారా ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఉంటాయా? నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమని బాల్ ది బెస్ట్ చెప్పింది మాట కరెక్టే, కానీ డీవియేట్ చేస్తున్నా కడుతున్నాను నాకు చెప్పలే ఆయన. మా నాయకుడు 10 సార్లు కలుస్తూ ఉంటారు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, సౌదీ రూఫ్కు చెప్తా ఉన్నాను, నా మీద ఆరోపణలు చేసి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగులు మేము కొట్టేస్తాం, మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే
చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం. ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం. ఇది చట్టం. ఇది నా వ్యక్తిగతం కాదు. ఇది చట్టాన్ని కాపాడడానికే నన్ను ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు.